పెద్దపల్లి జిల్లాలోని రంగాపూర్ గ్రామంలో గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల వారు 50 మంది వాలంటీర్లతో ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగాపూర్ గ్రామ సర్పంచ్ గంటా రమేష్, ఉప సర్పంచ్ కొండా శ్రావణ్, 5వ వార్డు మెంబర్ ఈర్లా సంతోష్, వెన్నెల గాయత్రి, కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ గుమ్మడి సదయ్య, జడ్పీ హైస్కూల్ హెచ్ఎంపీ శారద, ఇన్ఛార్జి హెచ్ఎంఆర్ స్వామి పాల్గొనడం జరిగింది. సర్పంచ్ గంటా రమేష్ మాట్లాడుతూ గాయత్రి కళాశాల విద్యార్థులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో ముందుకు వచ్చి తమ గ్రామ అభివృద్ధిలో భాగం కావడం అభినందనీయమని, వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, తమ గ్రామాన్ని ఎంచుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎంఏ సమద్, అధ్యాపకులు ఎండి ఖాదర్, ఎన్ ఆమని పాల్గొనడం జరిగింది. ఇది అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడే గ్రామ సభ జరిగింది, దాని వెంటనే మళ్ళీ నెక్స్ట్ సభ మీదే. మీరు అందరూ దాదాపు అన్ని వివిధ గ్రామాల నుంచి వచ్చిన స్టూడెంట్సే, కానీ ఇలా బాధాకరమైన విషయం ఏం లేదు, కానీ అంతా మహిళలే కనబడుతున్నారు. మరి పిల్లలు జెంట్స్ చాలా తక్కువ కనబడుతున్నారు. మీరందరూ సరే, సార్ చెప్పినట్టు మాకు దీని గురించి అంత సబ్జెక్ట్ తెలియదు. మీకు మా రంగాపూర్ గ్రామానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు శ్రమదానం కానివ్వండి, ఊళ్ళో జరిగే అవేర్నెస్ ప్రోగ్రాంలు అన్నిటి కానీ, నేను మా సెక్రటరీ కానీ, మా పాలక వర్గం కానీ అందరం మీకు 100% సపోర్ట్ ఉంటాం. ఒకరోజు సర్వే మీకు ఇస్తాం. అంటే విలేజ్లో పెన్షన్లు ఎన్ని ఉన్నాయి, పెన్షన్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆన్లైన్ అయినా ఎంతమంది ఉన్నాయి, అలాగే మన సర్పంచ్ ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ జడ్పీటీసీ ఎంపీ సెలక్షన్ ఉన్నాయి. ఓటర్ నమోదుగా కాని వాళ్ళకి కూడా కొంత సర్వే మీకు ఇస్తున్నాం. మీరు అవి కూడా చేయండి. మీకు మధ్యాహ్నం లంచ్ కూడా మా ఇంటికన్నా అందరూ చేయండి. మా బిల్డింగ్ మొత్తం ఖాళీ మీకే అప్ప చెప్పిన. మీరు వారం రోజులు నా ఇల్లు మొత్తం వాడుకోవచ్చు. మీకు మేము ఎవరో ఉన్నాం, మీ ఇక్కడ ఎవరో ఉన్నాం, మీరే ఉంటారు వారం రోజులు. మీకు మధ్యాహ్నం పూట మా ఇల్లు వాడుకోవచ్చు. అక్కడ వాటర్ పెట్టిస్తాను అని మీకు ఏది కావాలన్నా మమ్మల్ని అడగండి. మీరు ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాల వేదికగా ఈరోజు ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరాన్ని ప్రారంభించుకున్నాం.